బ్లడ్ వెజల్స్లో వచ్చే బ్లాక్స్ ఏ ఏ ప్లేసెస్లో వస్తాయంటారు డాక్టర్? ఇప్పటి వరకు మనం హార్ట్లో వచ్చే బ్లాక్స్ గురించి కొంచెం డిస్కస్ చేసినాము, అంటే ఏ ఏజ్లో వస్తుందని. సో ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్లో ఉన్న రక్తనాళంలో ఎలా బ్లాక్స్ వస్తాయో అట్లా మన ఒంట్లో ఉన్న ప్రతి రక్తనాళంలోనూ బ్లాక్స్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో కామన్లీ మనం ఇప్పుడు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం ఉంటాయి రెండు సైడును, కెరోటిడ్ ఆర్టరీస్ అంటాము. సో ఆ కెరోటిడ్ ఆర్టరీలో హార్ట్లో వచ్చినట్టే బ్లాక్స్ 30% నుంచి అట్లా పెరుగుతూ వెళ్ళచ్చు. ఇప్పుడు కాళ్ళు రెండిట్లో వెళ్ళే రక్తనాళంలో బ్లాక్స్ రావచ్చు, దాని పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటాము. అట్లనే మన కిడ్నీస్కి 2 రక్తనాళాలు వెళ్తాయి, ఆ కిడ్నీస్కి వెళ్ళే రక్తనాళంలో కూడా బ్లాకేజెస్ రావచ్చు. సో అలాంటి పేషెంట్స్కి చాలా హై బీపీ ఉంటుంది. ఇది కామన్ అనమాట. హార్ట్ది కాకుండా బ్రెయిన్ పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అనేది కిడ్నీలో వచ్చేది. కొంతమంది పేషెంట్స్కి ఈవెన్ మన పేగులు ఇంటెస్టైన్స్కి వెళ్ళే బ్లడ్ సప్లైలో నారోయింగ్ రావచ్చు. సో ఇవన్నీ కొన్ని కామన్ ప్లేసెస్ వేర్ పేషెంట్స్కి అథెరోస్క్లెరోసిస్ అంటాము. అథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళం లోపల ఉన్న ఆ బ్లాకేజెస్ని అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటాము. ఆ ప్లాక్ అనేది కొలెస్ట్రాల్, కాల్షియము, ఇంకా కొన్ని కెమికల్స్ అన్నీ కలిపి ఇట్స్ ఒక చిన్న కొండలాగా అనుకోండి ఫామ్ అయ్యి ఆ బ్లాక్స్ అనేది వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్, ఇప్పుడు మెజారిటీ హార్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. అదే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళంలో వచ్చినప్పుడు వాళ్ళకు స్ట్రోక్, పక్షవాదం అని విని ఉంటాము, అలాంటిది రావచ్చు. పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటే ఇప్పుడు 2 కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలలో నారోయింగ్ అయినప్పుడు ఆ కాళ్ళు ఉన్న కండరాలకి రక్తనాళాలు సరిపోవు. సో వాళ్ళు కొంచెం దూరం నడిస్తే పెయిన్ అనొచ్చు. కాళ్ళలో రకరకాల న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, టింగ్లింగ్ అంటారు. లేదు పొరపాట్లు ఏమన్నా దెబ్బ తగిలింది అంటే ఆ గాయం అంత త్వరగా మాడదు, అలాగే ఉంటుంది. మీరు విని ఉంటారు, వేలు 1-2 కట్ చేసి తీసిన ఆపరేషన్ చేసేమని. దీస్ ఆర్ ది ప్లేసెస్ మనం రక్తనాళంలో బ్లాక్స్ అనేది ఎక్కడైనా రావచ్చు. ఓకే డాక్టర్. సో ఇప్పుడు మనకి హార్ట్ అటాక్కి వచ్చే బ్లాక్స్ అనేది ఎటువంటి సిమ్టమ్స్తో వస్తాయంటారు? సో హార్ట్లో బ్లాక్స్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చి పెయిన్ అండి, చెస్ట్ పెయిన్. యూజువలీ చెస్ట్లో ముందుకి ఇక్కడ పెయిన్ అంటారు. ఆ పెయిన్ అనేది మిగతా పెయిన్ ఇన్ ద చెస్ట్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే అది టిపికల్గా యాంజైనా అంటారు. యాంజైనా అంటే టిపికల్ ఆఫ్ కార్డియాక్ చెస్ట్ పెయిన్. చెస్ట్ లోపల పిండుతున్నట్టు ఉంటుంది. ది క్లాసిక్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఒక వ్యక్తిని పడుకోబెట్టి ఒక పైన ఒక ఏనుగా ఎక్కి నుంచుంటే ఎట్లా ఉంటుంది అట్లా నొక్కినట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ ది క్లాసికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్. ఇప్పుడు చాలా రకాల చెస్ట్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనకు యాసిడ్ రీఫ్లక్స్ వస్తే దానికి కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది. ఇక్కడ పైన ఎముకలో చెస్ట్ పెయిన్ వస్తుంది. సో అవన్నీ కార్డియాక్ అని భయపడతారు పేషెంట్స్. బట్ టిపికల్ చెస్ట్ పెయిన్ అంటే నేను చెప్పినది క్రషింగ్ చెస్ట్ పెయిన్ అంటారు. మన లోపల నుంచి నొక్కుతున్నట్టు అనిపించేది ఇది. అది కాకుండా లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్ అక్కడంతా కూడా పెయిన్ రావచ్చు. ఒక్కొక్క పేషెంట్కి ఈ లెఫ్ట్ ఇయర్, లెఫ్ట్ జా ఇక్కడ అన్నీ పెయిన్ రావచ్చు. ఇది కాకుండా పేషెంట్ కొంచెం దూరం నడిస్తే కానీ మెట్లు ఎక్కితే ఆయాసం అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాంజైనా ఈక్వలెంట్. సో అది కూడా హార్ట్ రిలేటెడ్ సిమ్టమే. ఒకరొకరు పడుకుంటారు, రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో సడన్గా ఊపిరాడకుండా లేచి కూర్చుని ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో సిమ్టమ్ రిలేటెడ్ టు హార్ట్. ఇది కాకుండా ఒకరొకరికి చూస్తే యూరిన్ సరిగా వెళ్ళదు, కాళ్ళు 2 వాపులు వస్తాయి. సో కాళ్ళు వాపులు వచ్చి యూరిన్ సరిగా వెళ్ళలేదంటే ఇట్ క్యాన్ ఆల్సో బి రిలేటెడ్ టు హార్ట్. చాలా కారణాలు ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం కూడా వస్తాయి. బట్ హార్ట్ ఫెయిలియర్ ఉంటే కూడా కాళ్ళు వాపులు వస్తాయి, ఆయాసం వస్తుంది,
నిద్రలో సడన్గా మేల్కు వస్తుంది, ఊపిరి ఆడకుండా. సో ఈ అన్ని సిమ్టమ్స్ హార్ట్ రిలేటెడ్గా ఉండొచ్చు. ఈ ఎలాంటి సిమ్టమ్ ఉన్నా మనం వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి హార్ట్ చెకప్ అనేది చేసుకోవాలి. ఓకే డాక్టర్.